డైలీ ఇవాళ తయారు చేశారు అమ్మవారిని. చాలా అద్భుతంగా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చేసింది. తర్వాత నైట్ 9 o'clockకి ఇక్కడ కథ స్టార్ట్ చేశారు. వాళ్ళు పాట పాడుతున్నారు. మీకు వాయిస్ ఓవర్ పెట్టాంగా, వినండి. చాలా బాగుందన్నమాట పాట. మీ ఊళ్ళో కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఊళ్ళో మాత్రం ఇలానే జరుపుతాం మేము. అంటే మేము గంగమ్మ గుడికాడ చేస్తామన్నమాట. మాకు అక్కడ వానబడి సనం లేక ఇక్కడ పెట్టేస్తాము. చిన్న కథ, ఫస్ట్ డే చిన్న కథ ఉంటుంది, సెకండ్ డే కొంచెం నైట్ పెద్ద కథ ఉంటుంది అన్నమాట. దేవుడు ఊరేగింపుకి వస్తాడు. దేవుడు ఊరేగింపు అయిపోయిన తర్వాత మాకు 9 o'clock 10 o'clockకి కథ స్టార్ట్ చేస్తారనమాట. గంగమ్మని తయారు చేసేసి ఇలా చెప్పారనమాట. గంగమ్మ కృష్ణుడు కాటంరాజు వేసుకొని 3 వేషకాలు వేస్తారు. ఒక వేషకము మా ఊళ్ళో ఎవరో ఒక పిల్లలు తీసుకున్నారు. ఒక వేషకం ఏం చేస్తారంటే వాళ్ళే కాటంరాజు వాళ్ళు 2 వేషకాలు వేసుకున్నారనమాట. వాళ్ళల్లో వాళ్ళే చాలా బాగా జరిగింది. గుడిక అమ్మవారిని దర్శించుకోండి. ఇది సెకండ్ డే అనమాట. అంటే ఊరేగింపుకి వస్తారు కదా అమ్మవారు, ఆ రోజు. ఇంకా మాకు లంచ్ పెట్టేశారండి. అంతే. బాయ్ ఫ్రెండ్స్. సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి.